హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వామిరాజ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మనం 2 మూవీ టీజర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఫంకీ, రెండోది అనగనగా ఒక రాజు. ఈ టీజర్స్ గురించి రివ్యూస్ చెప్పాలంటే మినిమం సినిమా నాలెడ్జ్ అనేది ఉండాలి. అలా కాకుండా ఎవరు పడితే వారు మూవీ రివ్యూస్ చెప్తే ఎలా ఉంటుందంటే, అప్పట్లో కలేజా మూవీ, అంజీ మూవీ, ఆరెంజ్ మూవీ లాంటి హిట్ మూవీలను కూడా ఫ్లాప్ చేస్తారు. నేను మూవీ స్టోరీస్ రైటర్ను. నేను రాసిన మూవీ స్టోరీస్ ఈ వీడియోకి లైక్ చేయి బ్రో. నెక్స్ట్ చేయబోయే వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయి బ్రో, ప్లీజ్ బ్రో. అనగనగా ఒక రాజు మూవీ నవీన్ పులిశెట్టి గారు తీయడం జరుగుతుంది. ఆ మూవీ టీజర్ అంత హైప్గా లేదు. టీజర్ చూస్తుంటే ఇలాంటి స్టోరీస్ చాలా చూసాము అన్నట్టు అనిపిస్తుంది. నేనేమంటానంటే, ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. నవీన్ పులిశెట్టి గారి స్వాగ్ వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంది. చూద్దాం మూవీ రిలీజ్ అయినాక ఏమవుతుందో. నెక్స్ట్ అనుదీప్ గారి డైరెక్షన్లో మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ ఫంకీ మూవీ తీయడం జరుగుతుంది. ఫంకీ మూవీ టీజర్ చూస్తుంటే మంత్రిమండలి మూవీ ట్రైలర్ చూసినట్టే ఉంది. అంటే అనుదీప్ గారు జాతిరత్నాల టైప్లో ఇంకో స్టోరీ తీద్దామని చూస్తున్నట్టుంది. కానీ ఈసారి ఇప్పటి తెలుగు మూవీ ఇండస్ట్రీలో 10 తెలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక మూడు బ్లాక్ బస్టర్ మూవీలే ఉంటున్నాయి. మిగతా 7లో యావరేజ్లు, ఫ్లాప్లే ఉంటున్నాయి. ఈ వీడియోకి లైక్ చేయి బ్రో. నెక్స్ట్ చేయబోయే మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయి బ్రో. థ్యాంక్ యూ బ్రో.